హాయ్ హలో వ్యూయర్స్, ఈరోజు కార్తీక మాస ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అని, ప్రబోధన ఏకాదశి అని అంటారు. రేపు ద్వాదశి, దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు మన వీడియోలో వీటి వెనుకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. విష్ణుమూర్తి ఆషాఢమాస ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల తర్వాత కార్తీక మాస ఏకాదశి నాడు యోగ నిద్రల నుంచి లేస్తారు. దీన్నే ఉత్థాన ఏకాదశి అని, ప్రబోధ ఏకాదశి అని అంటారు. యోగ నిద్ర అనగా ముల్లోకములలో ఎవరైతే నిజమైన భక్తి శ్రద్ధలతో వారి చుట్టుపక్కల వాళ్ళని సంస్కరించుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారో వారిని గమనిస్తూ ఉంటారు స్వామి. అలాగ ఏకాదశి నాడు నిద్రలేచిన స్వామి ద్వాదశి నాటికి తులసి బృందావనం చేరి అక్కడ బృందని వివాహం చేసుకుంటారు. దాని వెనుక కథ ఏంటో ఇప్పుడు తెలుసు. పూర్వం జలంధరుడు అనే జలరాక్షసుడు సముద్ర గర్భంలో పుట్టి చాలా భయంకరంగా ఉండేవాడు. అతని భార్య పేరు బృంద. ఆమె విష్ణుమూర్తికి పరమ భక్తురాలు. ఆమె భక్తి పాతివ్రత్యం అనే కవచం వలన అతడు అజేయుడుగా నిలిచినాడు. ఒకనాడు గర్వోపీడితుడై సాక్షాత్తు మహాశివుని మీదకే యుద్ధానికి వెళ్తాడు. కానీ అతను అజేయుడు కావడంతో అతన్ని ఓడించడం చాలా కష్టంగా ఉంటుంది. అంతటా దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్తాడు. బృంద తన భర్తే వచ్చాడనుకొని విష్ణుమూర్తికి సేవ చేయడం మొదలు పెడుతుంది. అలా బృంద పాతివ్రత్యము భంగమవుతుంది. అప్పుడు మహాశివుడు జలంధరుణ్ణి వధిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న బృంద విష్ణుమూర్తిని కోపంతోటి నీవు సిలువు అయిపోవుగాక అని చెప్పి శపిస్తుంది. అప్పుడే విష్ణుమూర్తికి సాలగ్రామంగా మారిపోతారు. బృంద తనని తాను దహించి వేసుకుంటుంది. కానీ తన పతివ్రత వలన, తన పాతివ్రత్యం వలన అక్కడ ఒక తులసి ముక్క పుడుతుంది. విష్ణుమూర్తి ఆ తులసి ముక్కను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా తన శరీరంలో ఒక భాగంలాగా స్వీకరించి తనకు ప్రతి సంవత్సరము కార్తీక మాసములో ద్వాదశి నాడు తను ఉసిరి చెట్టులో చేరి బృందను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అంతేకాకుండా నా పూజ నీ తులసి దళం లేకుండా పూర్తి కాదు అని కూడా చెబుతాడు. అందుకే మనమందరము ద్వాదశి నాడు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణము, విష్ణువుకి దీపాలను వెలిగించడము ఇవన్నీ విశేషంగా చేస్తాము. దాంతో పాటు తులసి కోటను పసుపు కుంకుమలతోటి అలంకరించి అక్కడంతా ముగ్గులు వేసి కళ్యాణ తిలకం దిద్ది ఉసిరి చెట్టుకిచ్చి వివాహం చేసి ఎంతో సంతోషపడతాం. అయితే మన పెద్దవారు మనలో ఆధ్యాత్మికతను నింపుతూనే దానితో పాటు మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగించేలాగా ఇలా చేస్తున్నారు. ఆ 2 చెట్లు కలిసి గాలిని శుద్ధి చేయడమే కాకుండా మంచి ఆక్సిజన్ని మనకిస్తే మన బాడీని ఇంకా డీస్ట్రెస్ చేసి మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అక్కడ కూర్చొని భగవద్ధ్యానం చేయడం వలన ఆస్తమా, రెస్పిరేషన్ ప్రాబ్లం పోతాయి.